ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో 2026 నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ పనులలో దూకుడు కొనసాగుతుంది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో భోగాపురం ఎయిర్పోర్ట్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఊతంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిలుస్తుందని భావిస్తున్న వేళ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి ఈ ఎయిర్పోర్ట్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 విమానాశ్రయాల ద్వారా విమాన సర్వీసులు రాకపోకలు సాగస్తుంటే మరిన్ని విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్న కేంద్రం విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను నిర్మిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్కు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టింది. ప్రస్తుతం ఈ ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా సాగుతుండగా ఏపీ ప్రభుత్వం అదనంగా దీనికోసం 500 ఎకరాల భూమిని కేటాయించనుంది. మొత్తం 2023 ఎకరాలలో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు సాగుతున్నాయి. అయితే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం మరో 500 ఎకరాల భూమిని కేటాయించాలని జీఎంఆర్ కంపెనీ ప్రతిపాదించగా ఈ ప్రతిపాదనను పరిశీలించడం కోసం ఏపీ ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సచివాలయంలో ఆర్థిక మంత్రి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయం కోసం అదనంగా 500 ఎకరాలు కేటాయించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. అదనపు భూమి కేటాయింపు ద్వారా అభివృద్ధితో పాటు ఆదాయం కూడా వస్తాయని మంత్రుల కమిటీ భావిస్తోంది.